ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే ఇదే కావచ్చు. కాల్ చేసి సక్కగా ఉన్నోలే ఇవాళ రేపు కష్టం చేతగాక అడ్డమైన స్కాములు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేసి సంపాదిస్తుంటే గీ అన్నం చూడురి ఒక్కటే కాలున్నా గాని కడుమోళ్ళతోని సమానంగా ముఖం మీద కొట్టినట్టు పని చేసుకుంటుండు. అందుకే అంటారు కష్టాన్ని నమ్ముకున్నోడు ఎన్నటికైనా బాగుపడతాడని. మన తాన తెలివి సక్కగా ఉంటే చాలు ఎట్లున్నా బతుకుతాం అనే ముచ్చట ఇగో ఈ అన్నం చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంది. ఒక్కటే కాలున్నా గాని ఆన్నే బాధపడి ఆగిపోకుట ఇరిగిపోయిన కాలుకు ఏదో జోడిచ్చి దాని సాయంతో గీ పని చేసుకుంటుండు. ఎవ్వల సాయం తీసుకోకుట ఒక్కడే అంత పెద్ద టైర్ మార్చి ఇంకో టైర్ వేసిండు. నిజంగా అసలు అంత ఓపిక ఏడికెళ్ళొస్తుందో కదా. కానీ ఇయాల రేపు కాల్ చేసి సక్కగా ఉన్నోళ్లే తిని ఎల్లకిల్లవంటుంటే నువ్వు నిజంగా గ్రేట్ అన్నా, నీకు సెల్యూట్ అనుకుంటా మెచ్చుకుంటుర్రు అన్న పనితనం చూసినోళ్ళంతా. కొందరు పెన్ల ఆల్బమ్లు చూసుకుంటా మురిసిపోతుంటారు కదా. హాగో గప్పుడు గంత అందంగా ఉంటుంది, ఎన్ని సొమ్ములున్నాయి చూడొద్దునే నాకు, ఈ డిజైన్ చీరలు ఇప్పుడు వస్తేనే లేవు అనుకుంటా పాత రోజులన్నీ నెమరేసుకుంటారు గది చూసి. కానీ గీళ్ళు చూడురి అయ్యో గట్లా చేసినామా గంత పని ఆయన అనుకుంటా నవ్వుకుంటురు పెన్లిక్ యాసిడ్ చూసి. మళ్ళా గంతగానం తప్పు పని ఏం చేసిర్రు చూడురి. ఆహా ఏమన్నావన్నారా ఒక్కొక్కరు, చిన్న పెద్ద ముసలి అందరు సల్లగా ఓ కునుకు తీయబట్టిరుగా. ఇంకా పెద్ద గమ్మత్ ఏందంటే ఆఖరికి పెండ్లి పిల్ల కూడా ఆయిల్ తీయబట్టే. నిద్ర 100 స్పీడ్ల దూసుకొస్తున్నా కూడా ఆపుకొని మరి పెండ్లి చేసుకోబట్టింది. పాపం ఏం గోసొచ్చిందమ్మా. ఇట్లనే ఇల్లు పెళ్లి రోజు గుర్తు చేసుకుందామని సీడీ పెట్టి చూసుకుంటుంటే అస్సలు కథ బయటపడ్డది. ఇది చూసి పెండ్లి పిల్ల పెళ్లి కొడుకు అనుకురు కావచ్చు. ఒరక్క ఒక్కరు కూడా మా పెళ్లి చూడలేనట్టున్నారు కదా. చల్లగా ఫ్యాన్ల కింద నిద్ర తీసిరని మస్తు నారాజు కావచ్చు. అయినా ఏం చేస్తారు పటుర్రి, బ్రహ్మముహూర్తంలో పెళ్లి పెట్టుకుంటే గిట్లనే ఉంటది కథ. ఇంట్లో ఎవరు ఏ పని చేసినా చేయకున్నా గాని కెమెరామెన్ మాత్రం ఆయన పని ఆయన చక్కగా చేసిండు. ఇక ఇది ఎప్పటికీ గుర్తుంటది అనుకుంటా నవ్వుకోబట్టిర్రు చూసినోళ్ళంతా.